వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్లో అయితే హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించి హ్యావెల్స్ ఎఫిషియన్సీ నియో బిఎల్డిసి టెక్నాలజీ గల సీలింగ్ ఫ్యాన్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇవాళ ఈ ఫ్యాన్ అయితే మనకు డెలివర్ అయింది. వీటి అన్బాక్సింగ్ మరియు రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, అమెజాన్లో హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించి హ్యావెల్స్ ఎఫిషియన్సీ నియో బిఎల్డిసి మోటార్ గల సీలింగ్ ఫ్యాన్ అయితే ఆర్డర్ చేశాను. ఇవాళ డెలివరీ అయింది. మనకు బాక్స్ చూసుకున్నట్టు ఇట్లా ఉంచండి. సో ప్యాకింగ్ అంతా ఓకే, బాగానే వచ్చింది. బాక్స్ లోపల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్యాన్ మోటార్ అయితే ఉంది. దాంతోపాటు మనకు ఫ్యాన్కి సంబంధించి బ్లేడ్స్ ఉన్నాయి చూడండి. సో బ్లేడ్స్ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి. సో మొత్తం 2 బాక్స్లు అయితే ఉన్నాయి. మొత్తం మన సైడ్ పక్క అంటే ఫ్యాన్కి ఏం డ్యామేజ్ కాకున్నట్టు ఓకే, ప్యాకింగ్ అంతా బాగానే వచ్చింది. సో ఓవరాల్గా ఫ్యాన్ చూసుకుని మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫిషియన్సీ నియో అని చెప్పేసి హ్యావెల్స్ బ్రాండ్ ఇచ్చారు. ఇక్కడ పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే 26 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఇచ్చారు చూడండి. సో మనకి చాలా తక్కువ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. కేవలం 26 వాట్స్ మాత్రం పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ నేమ్ ఇచ్చారు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ అని చెప్పి, ఎఫిషియన్సీ నియో అని చెప్పి. నెట్ క్వాంటిటీ బ్లేడ్ సైజ్ చూసుకుంటే 1200 mm బ్లేడ్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్యాన్ మోటార్ యొక్క బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ విధంగా 1200 mm ఈ స్వీప్ అంటే బ్లేడ్ సైజ్ అయితే ఉంటుంది. ఇందులో డబుల్ బాల్ బేరింగ్ అయితే ఉంటుంది. 100% ప్యూర్ కాపర్ మోటార్ అని చెప్పి 2 years మనకి ఇది వారంటీ అయితే ఉంటుంది చూడండి. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 26 వాట్స్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు స్టార్ రేటింగ్ కూడా ఉంది చూడండి. 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. సో ఈ స్టార్ రేటింగ్ కూడా మనకు 5 స్టార్ రేటింగ్ ఉండడం వల్ల పవర్ కూడా చాలా తక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ లేబుల్ పీరియడ్ కూడా ఉంటుంది చూడండి. సో ఇది మనకు 2022 ఇయర్ మోడల్. ఇది మనకు లేటెస్ట్ ఇయర్ మోడల్. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే లోపల చూసుకున్నట్టు మనకు ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. సో ఫ్యాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మొత్తం అన్ని పిక్స్ అయితే ఉన్నాయి. సో మనకు యూజర్ మాన్యువల్లో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మీరైతే వీటిని కన్సిడర్ చేసుకోండి. ఈ ఫ్యాన్ అనేది మీరే ఓన్గా సో టెక్నీషియన్ లేకున్నట్టు మీరే ఇంట్లో సింపుల్గా ఈజీగా ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని చదువుకోండి. మీకు సింపుల్గా క్లారిటీగా అర్థమవుతుంది. బాక్స్ లోపల చూసుకున్నట్టయితే డౌన్ రాడ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మనకు డౌన్ రాడ్ కనిపిస్తుంది. దాంతోపాటు కాన్పే సెట్ అయితే ఉంది. ఒక రిమోట్ అయితే ఉంటుంది చూడండి. సో డౌన్ రాడ్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. మొత్తం ఇది వైట్ కలర్ ఫ్యాన్. దాంతోపాటు ఇక్కడ మనకు కాన్పే సెట్ ఉంది చూడండి. సో ఇక్కడ మనకు దీని కప్లింగ్ ఏదో అంటారు. దీన్ని మళ్ళీ కాన్పే సెట్ అంటారు చూడండి. ఒక 2 అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్ మోటార్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఫ్యాన్ మోటార్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు రిమోట్ కూడా ఉంది. సో సెల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్, సెల్స్, రిమోట్ మొత్తం అన్ని ఇక్కడ ఈ విధంగా ప్యాకింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫ్యాన్కి సంబంధించి ఒకటి ఇక్కడ వారంటీ కార్డ్ అయితే ఉంది. మనకు 2 years అయితే వారంటీ ఉంటుంది. దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు చూడండి లోపలే. ఇది మనకు ఎక్స్ట్రా వైర్ కూడా ఇచ్చారు చూడండి సేఫ్టీ కోసం. ఇంకా మనకు బాక్స్లో ఫ్యాన్ మోటార్ అయితే ఉంది. అంతమించి ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు ఇంకా. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే యూజర్ మాన్యువల్ తీసుకోండి. యూజర్ మాన్యువల్లో మొత్తం చెక్ చేసుకోండి. ఇక్కడ ఫిగర్స్ అయితే ఇచ్చారు చూడండి. ఫిగర్ 1, ఫిగర్ 2 అని చెప్పేసి. సో ఫిగర్ 1లో ముందుగా మీరు బ్లేడ్స్ అయితే అంటే స్వీప్ ఉంటాయి చూడండి. సో ఆ బ్లేడ్స్ అయితే ఫిట్ చేయాలి. దాంతోపాటు ఫిగర్ 2 ఇచ్చారు, ఫిగర్ 3, ఫిగర్ 4 ఇట్లా ఉన్నాయి చూడండి. సో మొత్తం ఇక్కడ యూజర్ మాన్యువల్ తీసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ ఫ్యాన్ ఎలా మనకు ఫిట్ చేయాలని చెప్పేసి, దాంతోపాటు రిమోట్ అనేది ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు యూజర్ మాన్యువల్ అయితే క్లియర్గా చదువుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మనకు ఫ్యాన్ ఫిట్ చేయడం పెద్ద కష్టమైతే కాదు. ఓవరాల్గా ఫ్యాన్ మోటార్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మనకు మొత్తం వైట్ కలర్ చూడడానికి బాగా ప్రీమియంగా మంచి లుక్ అయితే ఉంది. ఇక్కడ ఏసీ ఇందని చెప్పి ఇచ్చారు చూడండి. అక్కడ మనమైతే ఏసీ కరెంట్కి సంబంధించి వైర్స్ అయితే అక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ ఫ్యాన్కి సంబంధించి స్టిక్కర్ కూడా ఇచ్చారు 5 స్టార్ రేటింగ్ సంబంధించి. ఫ్రెండ్స్ టోటల్గా ఫ్యాన్ అయితే మొత్తం బిల్డ్ చేశాను. ఫ్యాన్ బిల్డ్ చేయగానే పవర్కి అయితే అటాచ్ చేసాను. పవర్కి అటాచ్ చేయగానే ఫ్యాన్ అయితే ఇట్లా రన్ అవుతుంది చూడండి. సో ఫ్యాన్లో మనకు రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. రిమోట్ చూసుకుంటే ఇట్లా కనిపిస్తుంది. ఇందులో మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి. పవర్ ఆన్, పవర్ ఆఫ్ అని చెప్పి. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3, 4, 5 ఉంటుంది. దాంతోపాటు ప్లస్ మైనస్ కూడా ఉంటుంది. అంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. 5లో పెట్టేసినా కూడా మనకు నాయిస్ అయితే అంత ఎక్కువ అయితే రాదు. నార్మల్ సీలింగ్ ఫ్యాన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ నాయిస్ అయితే ఉంటుంది. సో ఫ్యాన్ స్పీడ్ కూడా ఓకే, బాగానే దొరుకుతుంది. ఇందులో మోటార్ యొక్క ఆర్పిఎం చూసుకుంటే 250 RPM అయితే ఉంటుంది. సో ఫ్యాన్ అయితే ఓకే, బాగానే ఉంటుంది.
ఈ ఫ్యాన్ కొనడానికి గల కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఆ మేజర్గా రీజన్స్ ఏమంటే, ముందుగా ఈ ఫ్యాన్కి సంబంధించి ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 3200 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. నార్మల్ సీలింగ్ ఫ్యాన్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఒక 1200 లేదా 1300, ఒక 1500, ఒక 16, 1700 సంథింగ్ ఆ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ కానీ ఈ ఫ్యాన్ మనకు ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. సో ప్రైస్ ఎక్కువ అయినప్పుడు కూడా ఇందులో మనకు చాలా కొన్ని అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. సో ముందుగా ఇది మనకు బిఎల్డిసి మోటార్ అయితే ఉంటుంది. ఈ ఫ్యాన్లో మనకు బిఎల్డిసి మోటార్ ఉంటుంది. బిఎల్డిసి మోటార్ ఉండడం వల్ల పవర్ మనకు చాలా తక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దీనికి పవర్ కన్జంప్షన్ చూసుకుంటే 26 వాట్స్ మాత్రమే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. నార్మల్ సీలింగ్ ఫ్యాన్ చూసుకున్నట్టయితే ఒక 75 వాట్స్ లేదా 80 వాట్స్ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. బట్ కానీ బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ కాబట్టి ఇది 26 వాట్స్ మాత్రం పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. మీకు పవర్ బిల్ కూడా బాగా సేవ్ అవుతుంది. మీరు నార్మల్ సీలింగ్ ఫ్యాన్ మీ ఇంట్లో ఒకటి ఉందనుకోండి, ఈ బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్ 2 లేదా 3 యూస్ చేసుకోవచ్చు, సేమ్ పవర్ బిల్ వస్తుంది. నార్మల్ సీలింగ్ ఫ్యాన్కి ఒక 80 వాట్స్ అనుకోండి, ఈ బిఎల్డిసి టెక్నాలజీ గల సీలింగ్ ఫ్యాన్ 26 వాట్స్ మాత్రం పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అదే పవర్తో నార్మల్ సీలింగ్ ఫ్యాన్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందో అంతే పవర్తోనే మీరు ఒక 2 లేదా 3 ఫ్యాన్స్ అయితే రన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు నార్మల్గా వింటర్ సీజన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా వింటర్లో మీరు బాగా చల్లేసి ఉంటుంది, పడుకొని ఉంటారు. సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంచెం వేడి కూడా ఉంటుంది, అప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకొని పడుకొని ఉంటారు. అట్లాంటి టైంలో మీరు ఫ్యాన్ ఆఫ్ చేయాలనుకోండి, మళ్ళీ మీరు లేచి స్విచ్ ఆఫ్ చేయాలి. అట్లా కాకున్నట్టు ఈ బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్లో అయితే మనకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా పడుకొని ఉంటారు, అప్పుడు జస్ట్ ఇట్లా రిమోట్ నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది, రిమోట్ నొక్కితే ఆన్ అయిపోతుంది. దాంతోపాటు కొంచెం మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కాళ్ళు నొప్పి అట్లా ఉంటుంది, అప్పుడు వాళ్ళు కూడా లేచి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి అట్లా ఇబ్బంది పడుతుంటారు. అలా ఇబ్బంది లేకున్నట్టు జస్ట్ ఒక రిమోట్ అయితే మీ దగ్గర ఉంటుంది, మీకు నచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, స్పీడ్ పెంచుకోవచ్చు, స్పీడ్ తగ్గించుకోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని మనకు బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. తో పాటు ఈ బిఎల్డిసి మోటార్ ఉండడం వల్ల మనకు ఈ ఫ్యాన్లో సౌండ్ కూడా చాలా తక్కువ సౌండ్ అయితే వస్తుంది. నైట్ టైం మనం బాగా నిద్రలో ఉంటాము, అప్పుడు మీకు కొద్దిగా సౌండ్ వచ్చిందనుకోండి, చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. బట్ కానీ ఈ ఫ్యాన్ మీరు ఆన్ చేసినా కూడా మీకు అంత ఎక్కువ సౌండ్ అయితే ఉండదు. ఎందుకు అంత ఎక్కువ సౌండ్ అయితే ఉండదు అంటే, ఈ బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్లో అయితే మనకు బ్రష్లెస్ మోటార్ ఫ్యాన్స్ అంటారు దీన్నే కూడా. సో ఈ బ్రష్లెస్ మోటార్స్ అంటే నార్మల్గా సీలింగ్ ఫ్యాన్ ఇట్లా తిరుగుతున్నప్పుడు సైడ్ దానికి బ్రష్లు అయితే ఉంటాయి. ఆ బ్రష్లు ఉండడం వల్ల కొద్ది సౌండ్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ కానీ ఈ ఫ్యాన్లో అయితే మనకు ఇందులో బ్రష్లు అయితే ఉండవు, డైరెక్ట్ లా తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడం వల్ల మీకు అంత ఎక్కువ సౌండ్ అయితే ఉండదు, సౌండ్ కూడా చాలా తక్కువ సౌండ్ అయితే రావడం జరుగుతుంది. సో అందుకే నేనైతే ఈ బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ఫ్యాన్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఫ్యాన్ తీసుకోవచ్చు. నేను ఇదివరకే ఒక బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ కొనేటప్పుడు ఏ ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ఈ బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్ ఏమున్నాయని చెప్పి కంప్లీట్ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడిగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.